జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్, ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి తీసుకొచ్చిన. నిజంగా న్యూస్ అయితే అల్టిమేట్గా ఉన్నది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, దీంట్లో యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. ఎట్లుంటుందో న్యూస్ దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. న్యూస్ మాత్రం జబర్దస్త్ కాదు, దాని అమ్మ మొగుడిది. ఇంక నేను అసలు విషయానికి వచ్చా. ఈ మధ్యకాలంలో ఈ వక్ఫ్ బోర్డు అక్రమాలు పెద్దగా జరగడం లేదు, కానీ 2014లో మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చే వరకు, అంటే అప్పటి వరకు మన దేశంలో వక్ఫ్ బోర్డు చేసినటువంటి అక్రమాలకు, భూ కబ్జాలకైతే అంతే లేకుండా ఉన్నింది. కాంగ్రెస్ పార్టీ ఈ వక్ఫ్ బోర్డుకు పెద్ద ఎత్తున అధికారాలు కట్టబెట్టడంతో వక్ఫ్ బోర్డు సభ్యుల ఈ భూదాహానికి అంతే లేకుండా పోయింది. అప్పట్లో ఈ సోషల్ మీడియా లేకపోవడం, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉన్నది కదా, ఏది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లేకపోతే ఈ ప్రింట్ మీడియా కావచ్చు, ఇవి ఎలాగూ ఇటువంటి అంశాలను చెప్పకపోవడంతో ప్రజలకు వక్ఫ్ బోర్డు చేసిన దురాఘాతాలు, అదేవిధంగా ఈ భూదందాల గురించి ఎవరికి కూడా పెద్దగా తెలీదు. అందుకే ప్రస్తుతం ఈ వక్ఫ్ బోర్డు దగ్గరుండే ఆస్తుల సంఖ్య ఎన్ని అంటే 8 లక్షలుగా ఉన్నాయన్నమాట. 8 లక్షలు అంటే 8 లక్షల రూపాయలు కాదు, 8 లక్షల ఆస్తులు. సపోజ్ వచ్చేసి ఏడ ఒకటి, లేకపోతే ఇంకో ఆడ కరీంనగర్లో ఒకటి, కాకినాడలో ఒకటి, వైజాగ్లో ఒకటి, అట్ట సంఖ్యలో ఆ మాదిరిగా 8 లక్షలు ఉన్నాయన్నమాట. అర్థమవుతుంది కదా మీరు నేనేం చెప్తున్నానా అంటే, ఈ 8 లక్షల ఆస్తులను కలుపుకుంటే మన దేశ బడ్జెట్ కంటే ఎక్కువ ఆస్తులు ఈ వక్ఫ్ బోర్డు దగ్గరే ఉంటాయన్నమాట. ఇక వక్ఫ్ బోర్డు పైన ప్రభుత్వ నియంత్రణ అయితే అస్సలే ఉండదు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, వాళ్ళు ఏళ్ళు చూపించి ఇదిగో ఇది మాది అంటే అది ఇంకో అది వాళ్ళదే. దాని మీద వచ్చేసి నువ్వు హైకోర్టు పో, లేకపోతే సుప్రీంకోర్టు పో, నువ్వు యాడికి పోయినా కూడా వాళ్ళు కూడా దాన్ని కాదనే దానికి అధికారాలు ఉండవు. అటువంటి హక్కులను అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వక్ఫ్ బోర్డుకి అయితే కట్టబెట్టింది. ఇక ఈ వక్ఫ్ బోర్డుకు అడ్డు అదుపు లేకుండా పోయింది దీంతో. కానీ మొట్టమొదటిసారి ఈ వక్ఫ్ బోర్డు కోరలను పీకేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే, ద గ్రేటెస్ట్ ఎవరు? మన యోగి ఆదిత్యనాథ్ గారే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారే ఈ వక్ఫ్ బోర్డు అరాచకాలను మొట్టమొదటిసారిగా బయట పెట్టినారు. ఈ వక్ఫ్ బోర్డును తొక్కిబట్టి నారదీస్తున్నారు. ఇప్పుడు అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. ఉత్తరప్రదేశ్లో కౌశాంబి అనే నగరం ఒకటి ఉన్నదన్నమాట. ఈ సిటీ ఇది ఉత్తరప్రదేశ్ మొత్తానికి వ్యాపార రాజధాని అనమాట. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు విజయవాడ మాదిరి అనుకోవచ్చు. ఈ కౌశాంబి నగరానికి చాలా చరిత్ర ఉన్నది. ఈ నగరం వయసు వచ్చేసి దాదాపు 2500 సంవత్సరాలు. అంటే ఇది అత్యంత పురాతనమైన నగరం అన్నమాట. ఇది అప్పట్లో మన దేశంలో ఉన్న 16 మహాజానపదాల్లో ఒకటి ఈ వత్స్య సామ్రాజ్యానికి ఈ కౌశాంబి నగరం రాజధానిగా ఉండింది. అర్థం మీకు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. కావాలంటే మీరు గూగుల్లో పోయి ఒకసారి సెర్చ్ చేయండి. ఈ 16 మహాజానపదాల్లో ఒకటైనటువంటి వత్స సామ్రాజ్యానికి ఈ కౌశాంబి నగరం రాజధాని అనమాట. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం ఇది. అలాంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి నగరమే ఈ కౌశాంబి నగరం. ఇక ఈ కౌశాంబి నగరంలో దాదాపు 60 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉండింది. ఇది అత్యంత విలువైన స్థలం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి విజయవాడ గురించి ఎంతమందికి తెలుసు, కానీ మీకు అర్థమయ్యేట్టుగా నేను చెప్తా ఖచ్చితంగా. విజయవాడలోని బెంజ్ సర్కిల్లో ఒక 60 ఎకరాల స్థలం ఉండదనుకోండి. చాలా వాల్యుబుల్ అనమాట ఆ ఏరియా అంతా కూడా. దాని విలువ ఎంత ఉంటుందో ఆలోచించుకోండి. అంటే కనీసం 1000 కోట్లు ఉంటుంది అనమాట. అర్థమవుతుంది కదా మీకు నేనేం చెప్తున్నాను. అటువంటి అత్యంత విలువైన ఈ 60 ఎకరాల స్థలాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ వక్ఫ్ బోర్డు ఆ స్థలం మొత్తాన్ని కూడా ఆక్రమించుకొని ఇది తమ స్థలంగా చెప్పుకుంటూ వస్తుంది. ఇది అప్పటి నుంచి కూడా అంత వాల్యుబుల్ ల్యాండ్ అనమాట అది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ బిల్లును తీసుకొస్తుండడంతో ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు సభ్యులు ఈ 60 ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టినారు. తెలియగానో అంటే దీని మీద మళ్ళీ ఏదైనా ఎంక్వైరీ చేస్తారేమో, మన దగ్గర డాక్యుమెంట్లు లేవు కదా, అప్పుడు మనం ఎటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందనో, దీన్ని ఏదో ఒక విధంగా ఎవరికొరకు అమ్ముదామని చెప్పి ట్రై చేశారు. ఈ విషయం కాస్త ఏంటంటే మీడియాలోకి వచ్చింది. ఫైనల్గా ఏంటంటే ఈ విషయం అట్ట తిరిగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి తెలిసిపోయింది. చూడండి, ఇప్పుడు అభి ఆయేగా మధ్య అన్నట్టు ఇప్పుడు వస్తుంది మధ్య అంటే అంతే. ఇక నేరుగా యోగి ఆదిత్యనాథ్ గారు రంగంలోకి దిగినారు. ఆ స్థలం విలువ 1000 కోట్లకు పైనే ఉంటుంది. పైగా ఏంటంటే అది నిజానికి ప్రభుత్వ స్థలం కావడంతో యోగి ఆదిత్యనాథ్ గారే రంగంలో దిగినారు. ఇక ఆ 60 ఎకరాల స్థలానికి సంబంధించిన అధికారిక పేపర్లను చూపించమని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ అడిగినారు వాళ్ళను. కానీ వక్ఫ్ బోర్డు దగ్గర ఎటువంటి అధికారిక పత్రాలు కూడా లేవు, దానికి సంబంధించిన డాక్యుమెంట్ లేవు. చాలా ఉండవు. కనీసం అసలు ఈ భూమి ఎవరిదన్న విషయం కూడా వక్ఫ్ బోర్డుకు తెలియదు. నేను ఇంకొక మాట చెప్తా. ఎవరో ఎందుకు, ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ ఉన్నాడు కదా, ఎవరు అసదుద్దీన్ ఓవైసీ, ఆయనే చెప్పినాడు, నాయన చాలా వరకు మసీదులకు దేనికి కూడా అధికారిక పత్రాలు ఉండవని చెప్పేసి ఆయనే చెప్పినాడు. అంటే అది ఎవరు దేనట్టు?
అంతే కదా, అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇక యోగి ఆదిత్యనాథ్ గారు ఈ 60 ఎకరాల స్థలాన్ని దాన్ని కొలతలు ఇచ్చారనమాట. అంతేకాకుండా అది ప్రభుత్వ స్థలం అన్న అధికారిక పత్రాలను కూడా బయట పెట్టారు. అంటే వాళ్ళ పత్రాలు అడిగేదే కాదు, దానికి సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఆయన బయటకు తెప్పించాడనమాట. దీంతో ఆ 60 ఎకరాల స్థలం ప్రభుత్వ స్థలం అన్న విషయం బయటపడింది. ఇక యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం క్షణం ఆలస్యం చేయకుండా తిరిగి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా ఆ స్థలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కూడా చేసి పారదొబ్బినారయ్యా. ఇంకా లేటేలే. దీంతో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని వక్ఫ్ బోర్డు పెద్దలు నెత్తినోరు బాదుకుంటున్నారంట. తమకు రావాల్సినటువంటి 1000 కోట్ల రూపాయలను ప్రభుత్వం తీసుకునేదని చెప్పేసి తెగ ఫీల్ అయిపోతున్నారు పాపం. చూడండి, అంటే ఏదో వీళ్ళ నాయనగారు వీళ్ళ తాతగారు ఏదో కష్టపడి ఆడేదో అంతా వడ్డేసినట్టు దాన్ని ఏదో ఇప్పుడు ప్రభుత్వం లాక్కున్నట్టు ఇదియా మ్యాటరు. మొత్తానికైతే ఇటువంటి అక్రమాలు ఇటువంటి దారుణాలు చాలా ఉన్నాయి దేశవ్యాప్తంగా. అవన్నీ కూడా ఒక కొలిక్కి రావాలా, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాల. అది దీంట్లో మాత్రం డౌటేలే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు ఈ వక్ఫ్ బోర్డు అరాచకాలు ఏ విధంగా ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.